ఓజీ అని దాదాపు 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మామ. ఆ వెయిటింగ్ ఈ రోజుతోటి అయిపోయింది. ఈరోజు 'ఓజీ' ఫిల్మ్ రిలీజ్ అయింది మామ. ఆ సినిమా చూసొచ్చాను. ఎలా ఉంది? సినిమా బావుందా? బాగాలేదా? అండ్ సినిమాలో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? మరి 'సుజిత్' గారి కల్ట్ ఫ్యానిజం చూపించారా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినామినల్ గెస్. హియర్ ఈస్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది 'ఓజీ' ఫిల్మ్ యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్ గారు, డైరెక్టెడ్ బై సుజిత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం మామ. నాకైతే నచ్చింది. ఫ్యాన్స్ కి అయితే ఈ ఫిలిం ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ లో ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి స్వాగ్ ఉన్న మూవీ ఒక్కటి కూడా కళ్యాణ్ గారికి పడలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ ఈ సినిమా చూసిన తర్వాతకి ఫుల్ సాటిస్ఫై అయ్యి బయటకొస్తారు థియేటర్ నుంచి. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టైటిల్ కార్డ్ మామ. టైటిల్ కార్డ్ పడతది. వేరే రేంజ్ లో పడతది అసలు. ఇంతవరకు ఏ సినిమాలో పడని విధంగా పడతది. అండ్ కళ్యాణ్ గారి నేమ్ కూడా డిఫరెంట్ స్టైల్ తోటి ప్రజెంట్ చేశారు సుజిత్ గారు. ఇక ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికొస్తే సింపుల్. మనం ట్రైలర్ చూసిన తర్వాతకి ఒక స్టోరీ ప్రిడిక్ట్ చేస్తామే, సేమ్ అలానే ఉంటది. ఒక గ్యాంగ్‌స్టర్ ముంబైని వదిలేసి ఎళ్ళిపోతాడు. దానికి గల రీజన్ ఏంటి? మళ్ళీ తిరిగి ముంబైకొస్తాడు. సో, ముంబైకి రావాల్సిన అవసరం ఏముంది? సో, దట్స్ ఎ సింపుల్ స్టోరీ పాయింట్. కానీ సుజిత్ గారి రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక హాలీవుడ్ రేంజ్‌లో తీసిండనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్‌గా తీసుకెళ్ళాడు ఇంట్రెస్టింగ్‌గా. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే బ్యాంగ్ ఆన్ ఉంటది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో లాగ్ అయిన ఫీలింగ్ అనిపిస్తది. బట్ ఆ లాగ్ ఫీలింగ్ అనేది సినిమా మీద ఇంపాక్ట్ అయితే చూపించదు. ఈ సినిమాకి హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్, సుజిత్ గారి రైటింగ్స్ అండ్ స్క్రీన్ ప్లే టేకింగ్ అండ్ తమనన్న బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిర్రు. ఇంతకు ముందుకు ఆయన చేసిన ఫిల్మ్స్ వేరు, ఈ ఓజీ ఫిల్మ్ వేరు. అవన్నీ సినిమాలకి ఇచ్చిన మ్యూజిక్ ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ ఇంకో ఎత్తు. ప్రతి సీన్‌కి, ప్రతి సిట్యుయేషన్‌కి డిఫరెంట్ మాడ్యులేషన్‌లో ఇచ్చాడు మ్యూజిక్ తమనన్న. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే కళ్యాణ్ గారి ర్యాంపేజ్ చూస్తాం ఈ సినిమాలో. ఇమ్రాన్ హష్మిన్ గారు ఉన్నారు విలన్‌గా. కొన్ని సీన్స్ పడ్డాయి. బట్ అంత పవర్‌ఫుల్ విలన్‌లా అనిపించలేదు నాకైతే. ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించుంటే బాగుండేది. ఎందుకంటే 'ఓజీ' అనేవాడు చాలా పవర్‌ఫుల్. అంతకు మించిన పవర్‌ఫుల్ విలన్ ఉంటేనే కదా సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. సో, అది మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ 'ప్రకాష్ రాజ్' గారు, 'శ్రియారెడ్డి' గారు, 'అర్జున్ దాస్' గారు వీళ్ళందరూ బానే చేశారు వాళ్ళ మేరకు సినిమాలో. ఇక నాకు డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే మూవీలో స్టోరీ ప్లాట్ అండ్ డ్రామా. సో, కొంచెం డ్రామా, కొంచెం థ్రిల్లింగ్ మూమెంట్స్ పెట్టుంటే బాగొచ్చేది సినిమా అనిపించింది. అండ్ ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 'సాహోకి', 'ఓజీకి' లింక్ చేయడం. చాలా బాగా కనెక్షన్ చేశాడు. అండ్ ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. మేబీ పార్ట్ 2లో ప్రభాస్ అనే ఎంట్రీ కూడా ఉండొచ్చు. లేకపోతే 'నాని' గారి ఎంట్రీ గూడా ఉండొచ్చు. వీళ్ళిద్దరి క్యామియోస్‌లో ఏదో ఒక క్యామియో మాత్రం ఓకే అవుతాడు డెఫినెట్‌గా. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ 'ఓజీ' మూవీ అంటే ఫైనల్లీ ఫ్యాన్ బాయ్ సంభవం. ఒక ఫ్యాన్ ఒక హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా చూపించాలనుకుంటున్నారో యాస్ ఇట్ ఈజ్ అలా చూపించారు సుజిత్ గారు.